హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. గోవిందా గోవిందా గోవిందా. ఏడుకొండలవాడి పూజ ఇది 4వ వారం అండి. సప్త శనివారాల్లో ఇది 4వ వారం పూజ అండి. స్వామివారికి తులసిమాల చూడండి ఎంత బాగుందో. ఈ వారం ఎందుకోనండి మంచి తులసిమాల దొరికింది మాకు. కొన్ని 3 వారాలు మామూలు మాల అసలు డబ్బులు తీసుకున్నా మామూలుగానే ఇచ్చేసేవారు. ఈ వారం మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి. తులసిమాల కానీ మల్లెపూలు విడి పువ్వులు తెచ్చి దండ కట్టుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. స్వామివారు ఎలా ఉన్నారో చూడండి. బుజ్జిగా మా స్వామివారు ఎంత బాగున్నారో చూసారా. చిన్న స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో. తల్లి వినాయకుడు ఇంకోండి లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేసాము. అష్టోత్తరాలు చదివేసి అది అమ్మవారు, ఇదేమో స్వామివారు చూడండి ఎంత బాగున్నారో. చాలా బాగా చేసాము. నేనైతే వరిపిండి ప్రమితులండి చేస్తే మాకు ఫస్ట్లో ఇంతకుముందు మామూలు 2-3 దీపాలు పెట్టేటప్పుడు వెండి కలిపి ప్రమితి చేస్తే దీపం కొండెక్కేలోపు పగిలిపోయేదండి. కానీ స్వామివారి మహత్యం ఏంటో తెలియదు కానండి. ఒక అంటిపండు, చిన్న నెయ్యి, బెల్లం, పాలు వేసి కలిపి ప్రమితులు చేస్తే దీపం కొండ ఎక్కిపోయినా సాయంత్రం వరకు చిన్న బేటైనా ఉండదండి బాబు. ఆయన ఇది మహిమ లీలలు ఇలా ఉంటాయేమో అనిపించిందండి బాబు నాకు. చూడండి, కావాలంటే ఒక్క ప్రమితి మీద కూడా చిన్న బీట కూడా మనకి అస్సలు కనిపించదండి. అంత బాగా వచ్చాయి. ఈరోజు అయితే రోజుకి ఒక వెరైటీ, వారానికి ఒక వెరైటీ ఎక్స్ట్రా చేయించుకుంటున్నారండి బాబు స్వామివారు. అమ్మ చూడండి, అమ్మ దీపం చక్కగా నా వినాయకుడు. మళ్ళీ నేను గరికతో వినాయకుడు కూడా చేసుకున్నానండి. అగోండి స్వామివారి పాదాల దగ్గర పెట్టుకున్నాను. ఆయనకి శంకు చక్ర దీపాలు, దివకుందితో దీపాలు పెట్టాను. లక్ష్మీదేవి దీపం, అలాగే తాంబూలం, ఒక 2 అరటిపళ్ళతో ఒక తాంబూలం పెట్టానండి. యాపిల్తో ఒక తాంబూలం పెట్టాను. గరికితో వినాయకుడిని పూజ చేశానండి. వారం మాకు గరికి బాగా దొరికిందండి. తులసి దళాలు కూడా దొరికాయండి. అగోండి తులసి దళాలు స్వామివారి పాదాల మీదే వేసానండి. చాలా బాగుంది. స్వామివారు ఎలా ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి. ఎంత బాగా అయిందండి ఈరోజు పూజ అయితే. చాలా మనసు ప్రశాంతంగా ఉంది. అలాగే ప్రసాదాలు కూడానండి అన్నీ చక్కగా కుదిరాయి. సపోటా అవన్నీ కూడా, చిమ్మిలి ఉండలు, చలివిడి, పానకము, తర్వాత పంచి అమృతము, పాలు, ప్రతిదీ చూసారా. బుల్లి గ్లాసుల్లో పంచి అమృతము, పాలు, అది పానకం, చలివిడి, చిమ్మిని ఉండలు, దద్దోజనం, ద్రాక్ష, పులిహార, వడపప్పు, చలివిడి అన్నీ కూడా చక్కగా కుదిరాయండి. ఈరోజు మాత్రం మా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ పెట్టరా ప్లీజ్. పూజ బాగుందా, బాగలేదా, లేకపోతే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలో మరి ఏంటనేది మీరు కామెంట్ అయితే పెట్టండి. నాకైతే కామెంట్లు రావట్లేదండి. లైక్లు, సబ్స్క్రైబ్లు వస్తున్నాయి కానీ కామెంట్లు రావట్లేదండి. ఒకసారి నా పేరు దయించి చిన్న కామెంట్ అయితే పెట్టండి. పూజ బాగున్నా పెట్టండి, బాగోకపోయినా ఆంటీ గారు ఇలా మార్చుకున్నా అంటే నేను మార్చుకుంటానండి. పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. పూజ చాలా అంటే చాలా బాగా చేశానండి ఈరోజు. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అదైతే నేను షిరిడి నుంచి తెప్పించుకున్నానండి. ఆ దుప్పటి, అది బెడ్షీట్ లాగా దుప్పటి ఉంది కదా, షిరిడి నుంచి ఏదైనా మంచి పూజలు అకేషన్లో అయితే అది వేసుకుంటాను. కింద వేసానండి. స్వామివారు పీటల మీద అది వేసి దీపారాధన చేసి ఇలా చేశానండి. పూజ అయితే చాలా బాగా అయిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. అయ్యవారు ఎలా ఉన్నారో, పూజ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే నడిపిస్తుంటే నేను ఇంకా మంచిగా పూజలు చేసి మీకు వీడియోలు పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్. మీరుంటే మేము ఉన్నట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యవారు అందరి మీద అయ్యవారి దయ ఉండాలి. ఆ దయ మా మీద కూడా ఉండాలని కోరుకుంటూ పూజ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అందరికీ కూడా ఇంకోసారి గోవిందా గోవిందా గోవిందా. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్.